అమ్మా అమ్మా నేను స్కూల్కి వెళ్ళొస్తాను అన్నాడు. రే బాబుగా కాస్త ఆగు, కాస్త తినేసి వెళ్ళు బిడ్డ. సరేనమ్మా. అమ్మ చేతి వంట తిన్నాడు. ఆనందంగా స్కూల్కి వెళ్ళాలనుకున్నాడు. అంతలోనే ఆ గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది. అమ్మా 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 నాకు ఊపిరి ఆడటం లేదమ్మా అంటూనే అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. కనుమూశాడు. చెబుతున్నా వింటున్నా చూస్తున్నా మనకు అయ్యో పాపం అనిపిస్తుంది. మరి ఆ కన్నతల్లి పరిస్థితి ఏంటి? గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడు నితిన్ మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఇందిరా కాలనీలో చోటు చేసుకుంది. ఇందిరా కాలనీలో నివసిస్తున్న జయమ్మ కుమారుడు నితిన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. నిద్రలేచిన నితిన్ స్కూలుకు రెడీ అయి టీ బ్రెడ్తో బ్రేక్ఫాస్ట్ చేశాక శ్వాస సరిగ్గా రావట్లేదని తల్లితో చెప్పాడు. వెంటనే నితిన్ను దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా బాలుడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఒక్కసారిగా ఆ కుటుంబం ఉలిక్కిపడి కన్నీరు మున్నీరయ్యారు. ఎప్పుడూ చురుగ్గా ఆరోగ్యంగా ఉండే కొడుకు సడన్గా మృతి చెందడంతో ఆ తల్లి గుండెలు బాదుకుంది. ఆసుపత్రి ప్రాంగణం శోకసంద్రంలో మునిగిపోయింది. నితిన్ మృతి చెందడంతో ఇందిరా కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.